ఏమో రిపోర్ట్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్ నా దగ్గరకు వచ్చిన రోజు బాడీలో జీవం అనేదే లేనంత సింపుల్గా ఈ పాపకి నేను ఇచ్చిన వాటర్ తోని ఒక 15 రోజుల వరకు ఈ అమ్మాయికి జ్వరం రాకుండా ఉంది అని అంటే హైలీ వర్కౌట్ అవుతున్నట్టు. అసలు ఇప్పుడు ఈ పాప జబ్బు ఉందని అంటే ఎవరు కూడా నమ్మరు. ఫ్లయింగ్ కిస్లు ఇస్తుంది. ఫ్లయింగ్ కిస్ ఇస్తావా తల్లి? ఒకసారి ఎలా ఇస్తావు? సూపర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోటేశ్వరరావు గారు. ఆయన ఎవరో తెలుసు కదా, గతం నుంచి కూడా ఆయన చాలా మంది పేషెంట్లకు పొలరిన్ వాటర్ తోటి వాళ్ళందరికీ కొత్త జీవితాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయనతో పాటు ఒక 2 years పాప కూడా మనతో పాటు ఉంది. అసలు ఆ పాప ప్రాబ్లం ఏంటి, ఆయన ఎలా సాల్వ్ చేయగలిగారు, వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు, ఇవన్నీ కూడా చూద్దాం ఒకసారి. దానికంటే ముందు ఆయన ఇచ్చేటువంటి వాటర్ మీద గతం నుంచి కూడా ఎంత మంచి జరుగుతున్నా కొన్ని కంప్లైంట్స్ అయితే వచ్చాయి. అలాగే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆయన దగ్గరకు వచ్చి శాంపిల్స్ తీసుకొని వాటిని కూడా టెస్ట్ చేశారు. నాకు కూడా కాల్ చేశారు ఆ టైంలో. సో అది ఎంతవరకు వచ్చింది, ఇప్పుడు ఆథరైజ్డ్గా ఆయన ముందుకు వచ్చారా లేకపోతే స్టిల్ అలాగే ఉందా, అవి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. కోటేశ్వరరావు గారు, గతం నుంచి కూడా మీరు ఎంతో మందికి హెల్ప్ చేశారు. మీరు నాకు సొంత బాబాయ్ కంటే ఎక్కువ. సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే నాకు కూడా కాల్స్ వచ్చాయి, మాకు తగ్గలేదని కొంతమంది, ఆయన కమర్షియల్గా వెళ్తున్నారేమో కొంతమంది ఏమో అథెంటికేషన్ ఏంటండి అని కొంతమంది, ఇట్లా కాల్స్ వచ్చి సేమ్ టైం డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవిడెన్స్ కింద అడిగారు మీ వీడియోస్. సో వాటిని సాల్వ్ చేసుకొని బయటకు వచ్చేసారా ఎలా? ఇప్పుడు మళ్ళీ పాపం తీసుకొని వచ్చారు, ఏంటి పరిస్థితి? ఇప్పుడు యాక్చువల్గా సెప్టెంబర్లో నా ఆఫీస్ మీద డ్రగ్ కంట్రోల్ వాళ్ళు వచ్చి మామూలుగా ఇన్స్పెక్షన్స్ చేశారు. మళ్ళీ తనిఖీలు అన్ని చేసిన తర్వాత వాళ్ళు శాంపిల్స్ అని కలెక్ట్ చేసుకున్నారు. నేను ఆ టైంలో అమెరికాలో ఉన్నాను. నేను ఒక గ్లోబల్ పీస్ సబ్మిట్ కోసం వెళ్ళి మెక్సికోలో రిటర్న్లో అమెరికాలో ఉన్నప్పుడు కాల్ చేశాను. ఫ్రీగా వాళ్ళకి చెప్పేశాను నేను, సార్ మేము అలాంటి రిస్ట్రిక్టెడ్ కాంపౌండ్స్ కానీ ఎలాంటి హార్మ్ఫుల్ కాంపౌండ్స్ ఏమీ వాడట్లేదు, మీకు ఏదైనా డౌట్ ఉందని అంటే ఫీల్ ఫ్రీగా మీరు ఏం కావాలన్నా మీ ఆఫీస్కి పూర్తిగా సహకరిస్తారు, అక్కడ ఉన్న మా స్టాఫ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు అంటే వాళ్ళు శాంపిల్స్ తీసుకొని సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీకి పంపించారు. ఏ డౌట్స్ ఉన్నాయో వాళ్ళన్నిటికీ స్టెరాయిడ్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయా, హార్మ్ఫుల్ కాంపౌండ్స్ ఏమైనా సరే టెస్ట్ చేసుకొని అందులో ఏమి లేవు అని వచ్చిన తర్వాత నాకు కాపీస్ కూడా అని సబ్మిట్ చేశారు ప్రతిదీ. ఇంకోటి నేను ఏ కాంపౌండ్స్ అయితే వాడుతున్నానో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, అవి న్యూట్రాస్యూటికల్స్ నుంచి, FSSAI నుంచి, ఆయుష్ నుంచి నాకు న్యాచురల్ బేస్ కాబట్టి నేను ఇచ్చే ట్రీట్మెంట్ అంతా నేను ఏ కాంపౌండ్స్ ఇస్తున్నా వాటన్నిటికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్లు, డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్లు అండ్ డీలర్ ఇవన్నీ వచ్చేసినాయి. ఇవన్నీ కూడా నేను మీకు సబ్మిట్ చేస్తాను, అవన్నీ డిస్ప్లేలో వేసేద్దాం. ఎందుకంటే ఎవరికి కన్ఫ్యూజన్ ఉండనేది ఉండదు. ఆ డౌట్ తోనే ఇంకొకళ్ళు ఎందుకంటే మీరు ఒక మీడియా మీకు ఇబ్బంది ఉండదు, నేను చేసే నాకు ఇబ్బంది ఉండదు, చూసే వాళ్ళకి కూడా ఎలాంటి ట్రస్ట్ అనేది ఎలా అథెంటిక్ గా సైంటిఫిక్ వేలో ఎలా వెళ్తున్నాడు. ఇంకా ఎట్ ద సేమ్ టైం న్యూక్లియర్ మెడిసిన్ సైన్స్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా టెస్టులు జరిగినాయి. అక్కడ అబ్నార్మల్ రిజల్ట్స్ వచ్చినాయి. అంటే సెల్ MTTSS అని ఉంటాయి అనమాట, అవి అయిపోయినాయి, అవి క్లారిటీ వచ్చేసింది. అక్కడి నుంచి నాకు అఫీషియల్ మెయిల్స్ వచ్చింది, అది కూడా మీకు సబ్మిట్ చేస్తాను. ఈ వీటన్నిటిని ఒక ముందుకు తీసుకుపోవాలన్నప్పుడు సైంటిఫిక్ వేలో నేను మళ్ళీ ఈ అంతర్జాతీయ స్థాయిలో ఉండే పర్మిషన్స్ కానీ రెగ్యులేటరీస్కి సంబంధించి FDA అప్రూవల్స్ ఉండేటువంటి ఆ స్థాయిలో ఉండే ల్యాబొరేటరీలో సైంటిఫిక్ వేలో నా ప్రోడక్ట్ మొత్తాన్ని నేను ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అంటే MTTS సెల్ కల్చర్ ఎలా ఉంది, ఎలిమెంటల్ ఏమేమి ఎలిమెంటల్స్ ఉన్నాయా లేవా, హార్మ్ఫుల్ ఎలిమెంట్స్ ఉంటే ఎంత మోతాదులో ఉన్నాయి, అవి ఎలా లేకుండా ఉన్నాయి, అవి ఆ కంక్లూజన్స్. అట్ ద సేమ్ టైం టాక్సికాలజీ టెస్ట్లు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఇది దేని మీద పనిచేస్తుంది, అసలు క్యాన్సర్ అయితే క్యాన్సర్, వైరల్ అయితే వైరల్, లేదా ఇందులో ఏమైనా హార్మ్ఫుల్ కాంపౌండ్స్ ఉన్నాయా, ఇంక్లూడింగ్ స్టెరాయిడ్స్ కానీ, హెవీ మెటల్స్ కానీ, ఫెసైడ్ రెసిడ్యూస్ కానీ, లేదనుకుంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియల్ కాంపౌండ్స్ ఏమైనా ఉన్నాయా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్ట్ చేసుకోవటం. ఇందులో ఏమి లేవు అని చెప్తున్నాము, దేని మీద పనిచేస్తుందో చెప్తున్నాము, ఇది కూడా టాక్సిన్ కాదని చెప్తున్నాము. ఇవన్నీ ప్రూవ్ చేస్తున్నాం ఇప్పుడు ల్యాబొరేటరీలలో. డిఫరెంట్ అంటే ఇవన్నీ కూడా రెగ్యులేటరీ అఫైర్స్కి గవర్నమెంట్ లెవెల్లో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో సబ్మిట్ చేసేదానికి ఉండే స్టాండర్డ్ ల్యాబొరేటరీలోనే జరుగుతూ ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా వచ్చిన తర్వాత ఇంకా హెవీ ప్రొడక్షన్కి వెళ్ళడానికి వీటన్నిటికీ సాధ్యపడుతుంది. ఇది అథెంటిక్గా సైంటిఫిక్గా వెళ్తూ ఉంది. ఇదేమి ఆషామాషి ప్రాజెక్ట్ కూడా ఏం కాదు, అందరికీ ఏమి ఎలాంటి డౌట్స్ కూడా ఉండాల్సిన పని లేదు దీని గురించి. నాకు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్ మ్యాటర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను వాడే ప్రొడక్ట్స్ అన్ని నేచురల్ గా కనెక్ట్ అయినాయి, న్యూట్రాస్యూటికల్ ఆర్ ఆయిల్స్కి సంబంధించి ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఈ పాప విషయానికి వస్తే, ఈ పాప సిన్స్ 3 months అనుకుంటా నా దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు ఎవరో నా వీడియో, మనం చేసిన వీడియో ఏదో చూశారు,
నా దగ్గరకు వచ్చినారు. డిఫరెంట్ ఇంత ఫైల్ అంతా తీసుకొచ్చినారు. ఈ అమ్మాయికి ఉండే మెడికల్ రిపోర్ట్స్ అన్ని అబ్నార్మల్గా ఉన్నాయి. అసలు ఆ టెస్టులు కానీ అంటే కంప్లీట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే స్థాయికి తీసుకెళ్లారు. ఎప్పటి నుంచి ఉందండి ప్రాబ్లం? పాపకి 10వ నెల వయసు. 10వ నెల నుంచి ఫస్ట్ అక్కడక్కడ చూపించినాము. సింధు హాస్పిటల్కి వెళ్ళాము, నెల రోజుల నుండి అక్కడ చూపించినాము. మరీ సీరియస్ ఎక్కువ ఉండే. అట్లు మళ్ళీ ట్రీట్మెంట్ మళ్ళీ జరపాలని చెప్పి మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చినారు. అట్లా సేమ్ అట్లే ఉంది అని చెప్పి మాకు తెలిసిన ఒక మేడం సార్కు నెంబర్ ఇచ్చింది. కాల్ చేసి సార్ని కలుసుకొని అడిగితే సార్ దయ వల్ల ఇప్పుడైతే మంచిగా ఉంది మేడం. ఇప్పుడు మంచిగా ఉంది మేడం. ఎలా ఉంది రిపోర్ట్స్? చాలా భయంకరంగా ఉన్నాయి. ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్, బాడీ మొత్తము. చిన్న పాప నా దగ్గరకు వచ్చిన రోజు అసలు పాప బాడీలో అసలు జీవం అనేదే లేనంత స్థితికి. ఎందుకంటే ట్రీట్మెంట్ ఇంపాక్ట్ అవుతుంది. అంటే కిమోలో అసలు ఏమి లేని పాప లాగా ఉంటుంది. అంటే అసలు నా దగ్గరికి రాగానే నా టేబుల్ మీద పెట్టారు. వీళ్ళు ఏం చెప్పలేదు. వచ్చి చూడంగానే సిబిపి రిపోర్ట్ చూడగానే నాకు అర్థమైపోయింది ఈ అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ ఉంది, బోన్ మ్యారో క్యాన్సర్ ఉంది అని. తర్వాత 1 by 1 మొత్తం స్టడీ చేసిన తర్వాత నేనైతే స్టడీ చేసినాను దాంట్లో వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ అంతా కూడా వాళ్ళకి చెప్తున్న విషయం అంతా అదే కనెక్ట్ అయింది. సింపుల్ గా ఈ పాపకి నేను ఇచ్చిన వాటర్ తోని ఒక 15 రోజుల వరకు ఈ అమ్మాయికి జ్వరం రాకుండా ఉంది అని అంటే హైలీ వర్కౌట్ అవుతున్నట్టు అని చెప్పేసి చిన్న సిమ్టమ్స్, ప్రధానంగా వచ్చే సిమ్టమ్ అమ్మాయికి ఫీవర్ వస్తుంది. ఫీవర్ రాలేదంటే అమ్మాయి అబ్నార్మల్. ఎవ్రీ 15 డేస్కి నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పాను నేను. ప్రతి 15 రోజులకు నా దగ్గరకు వస్తారు. అంటే మెడిసిన్ ఉన్నా అయిపోకపోయినా కూడా మళ్ళీ నా దగ్గరికి ఎగ్జామ్ని తీసుకొస్తారు. నేను కొన్ని చిన్న సూచనలు చూస్తాను డే బై డే. అసలు ఇప్పుడు ఈ పాప జబ్బు ఉందని అంటే ఎవరు కూడా నమ్మరు. ఇక్కడ ఇన్స్పిరేషన్ ఏంటంటే పెద్ద 60 ఏళ్ళు 70 ఏళ్ళు మెచ్యూర్డ్ మైండ్ ఉండేవాళ్ళు, 40 ఏళ్ళు 50 ఏళ్ళలో ఉండేవాళ్ళు, ఈ వయసులో ఉండే వాళ్ళందరూ క్యాన్సర్ అనగానే భయపడిపోయి అల్లాడిపోతున్నారు. అసలు ఏంటంటే ఒక భయం, క్యాన్సర్ కంటే కూడా వాళ్ళు చెందుతున్నటువంటి భయం ఒక గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది వాళ్ళ మీద. మానసికంగా, శారీరకంగా నేను బతకను, నా పిల్లలు ఏమవుతారు, లేకపోతే రకరకాలు ఊహించుకుంటారు సబ్ కాన్షియస్ మైండ్లో. ఈ అమ్మాయిని మేము ముందుకు తీసుకొచ్చి పరిచయం చేయడానికి కారణం ఏంటంటే ఈ పాపకి మెచ్యూర్డ్ మైండ్ కాదు. అసలు అంత పెద్ద భూతం లాంటి ఒక జబ్బు ఈ అమ్మాయిని కబలిస్తుందని ఆ అమ్మాయికి తెలియదు. కానీ అయినా కూడా ఈ అమ్మాయి మనం ఇచ్చే సపోర్ట్తోని ఎలా కంట్రోల్ చేసుకోగలిగింది. ఎందుకంటే మన భయాన్ని వదిలేయాలి. ఈ అమ్మాయికి భయం తెలియదు కాబట్టి, నాకు ఆ జబ్బు ఉందని తెలియదు కాబట్టి లేదో మెడిసిన్ ఇస్తున్నారు తగ్గిపోయింది, ఈ అమ్మాయి ఇంత హ్యాపీగా ఉంది. నేను ఈ అమ్మాయి ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే సమాజానికి అసలు దాన్ని ఆలోచించబాకండి. ఆ భయం అనేది ఇప్పుడు ఈ అమ్మాయి భయం అనేది తెలియదు కాబట్టి ఎంత హ్యాపీగా ఉంది. అట్లనే మీరు కూడా వదిలేస్తే కొన్ని కోట్ల మంది ఆ భయం, క్యాన్సర్ అనగానే అది ఒక భూతము, అది ప్రతి దానికి పరిష్కారం ఉంది. అవసరమైతే క్యూర్ కాకపోవచ్చు, కంట్రోల్ చేసుకొని అయినా హై లెవెల్ కంట్రోల్లోకి వచ్చైనా మనం బతకొచ్చు అనే దానికి ఇంత చిన్న పాప ఇంత హైలీ కంట్రోల్లోకి రాగలుగుతుంది. ఏమి తెలియకపోయినా ఈ అమ్మాయి ఎంతోమంది, మనకు ఒక మెచ్యూర్డ్ మైండ్ ఉండే వాళ్ళందరికీ ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలనేది నాకు అనిపించింది. నా మీద చాలా ప్రభావం చూపించింది. ఇప్పుడు మళ్ళీ ఏమైనా టెస్టులు చేయించారండి తర్వాత? అంటే ఇప్పుడు చేయించాలి ఈ పాపకి. ఇప్పుడు నాకు తెలిసి అంత అవసరం ఉండదు. ఎందుకంటే బాడీలో ఉండే చిన్న బ్లడ్ టెస్ట్లు చేసినప్పుడు లింఫోసైట్స్ ఉంటాయి. లింఫోసైట్స్ అంటే ఈ యాంటీబాడీ సిస్టమ్ అది దాన్ని పర్ఫెక్ట్గా డెవలప్ చేసుకుంటూ వచ్చేసి ఆల్రెడీ బ్లడ్లో ఉంటుంది కాబట్టి విడివిడిగా ఉంటాయి కణాలన్నీ. మన మెడిసిన్ అంతా డ్రగ్ డెలివరీ అయ్యేదంతా ఎలా అవుతుందంటే బ్లడ్ ద్వారా ప్రతి కణానికి చెందుతుంది, ఇంక్లూడింగ్ క్యాన్సర్ కూడా. నార్మల్గా చంపేస్తుంది. మన దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఇది అనమాట. బ్లడ్ క్యాన్సర్, బోన్ మ్యారో క్యాన్సర్కి బోన్ మ్యారో నుంచి బ్లడ్ అంతా డెవలప్ అవుతుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పారండి? చెప్పారండి, చేసినామండి. ఆల్రెడీ చేయాలి ఫస్ట్ చేసిండ్రు అక్కడ. అంటే ఈ ఫస్ట్ వీళ్ళకి చేసింది ఏంటంటే బయాప్సీ చేసినారు. బోన్ మ్యారో తీసి బోన్లో క్యాన్సర్ ఉందా లేదా అనే దానికోసం బోన్ మ్యారో కలెక్ట్ చేసినారు. ఆ కలెక్ట్ చేసేటప్పటికే ఈ పాప తట్టుకోలేకపోయింది. అసలు ఈ పాప ఇంత చిన్న వయసులో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నప్పుడు మళ్ళీ డోనర్స్ కావాలా, రిసిప్టర్స్ మ్యాచ్ కావాలా. ఒకటే పాప అండి? ఇంకో పాప. పెద్దదా చిన్నదా? ఈమె కంటే పెద్ద అమ్మ, ఈమె అమ్మాయి చిన్న పాప. ఇంకోటి కుటుంబ పరిస్థితి కూడా వ్యవసాయ కూలీలు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మంచాల్ మండల్. వ్యవసాయ పని చేస్తారు, వ్యవసాయ కూలీ చేస్తారు. అసలు వీళ్ళు నా దగ్గరకు వచ్చిన వీళ్ళ పరిస్థితి చూస్తే వీళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు వాస్తవంగా. నేను చెప్పొచ్చో లేదో తెలియదు. చిన్న పాప, ఎంత భవిష్యత్తు ఉంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు లేవు, వీళ్ళకి మెడిసిన్ ఇవ్వాలంటే క్యాపబిలిటీ ఇది కూడా లేదు. జస్ట్ చూసేసేసి ఫటాఫటా రాసేసేసి ఈ అమ్మాయి కంప్లీట్ క్యూర్ అయ్యేంత వరకు నేనే దత్త తీసుకుంటున్నా, మొత్తం మెడిసిన్కి సంబంధించినంత వరకు నాదే బాధ్యత, మీరేం వర్రీ కావకండి, ఫస్ట్
ఒక జ్వరం వచ్చిందంటే నాకు ఇమీడియట్గా కాల్ చేయండి, నా పర్సనల్ నెంబర్ ఇచ్చాను. జస్ట్ విత్ ఇన్ 3 months ఈ పాప మొత్తం సిచ్యువేషన్ రాలేదా తర్వాత? ఇంతవరకు అసలు చిన్న ఇది లేదు. అంతకుముందు పద్దాకులు వచ్చేదా? అప్పుడు వచ్చేది మేడం, అసలు కంప్లీట్ అంతకుముందు చాలా వచ్చేది మేడం, వామిటింగ్ చేసుకునేది, ఫీవర్ వచ్చేది. ఇప్పుడు అంతా ఓకేనా? ఇప్పుడు మంచిగా ఓకే ఉంది. చిన్న ప్రాబ్లం కూడా ఇది లేదు ఆ పాపకి. అసలు నా దగ్గరకు వస్తే 15 రోజుల తర్వాత వచ్చి దాని ముందు ఆడుకుంటూ ఫ్లయింగ్ కిస్లు ఇస్తుంది. ఫ్లయింగ్ కిస్ ఇస్తావా తల్లి? ఒకసారి పైకి అంటే ఎలా ఇస్తావు? సూపర్, ఏం కాదు, నీకు మంచిగా ఉంటదిలే. ఆ పాప బాధ్యత తీసుకున్నారు కదా, మొత్తం తగ్గిపోయేంత వరకు ఏం తీసుకోకుండా ఫ్రీగా మంచిగా చేయండి వాళ్ళకి ట్రీట్మెంట్. అసలు అది ఇప్పుడు వీళ్ళకైతే వీళ్ళు ఊహించలేదు నేను ఇట్లా స్పందిస్తానని. అసలు వీళ్ళ బావమరిది వచ్చినాడు, ఆ అమ్మాయి తమ్ముడు, వీళ్ళ మదర్ వాళ్ళ తమ్ముడు, ఈయన ముగ్గురు కలిసి వచ్చినారు. ఈజ్ ఆల్సో ఎడ్యుకేటెడ్. కళ్ళమటి అసలు అప్పటి వరకు పడిన బాధ ఇవన్నీ చాలా ఉంటాయి, ఎఫెక్షన్స్ ఇవన్నీ నేను చూసుకుంటానంటే అసలు దాంతో ఏమన్నాలో కూడా అర్థం కాక కళ్ళమటి నీళ్ళు వచ్చినాయి. లైట్ తీసుకోవడం మీరు ఇవన్నీ ఏం కాదని చెప్పేసి. అంటే ఇట్లాంటి పేషెంట్లను చిన్న చిన్న పిల్లలకి మనం మద్దతు ఇచ్చేయి. ఇట్లాంటి ఫ్యామిలీలో ఒక 300 ఉన్నాయమ్మా. 300లలో ఇది ఈ అమ్మాయి ఏం పెద్ద నాకు బరువు కాదు. ఇంకోటి ఇక్కడ నా ఫీలింగ్ ఏంటంటే నా ఇంట్లో అమ్మ నాన్న సంపాదించిన ఎకరాలు ఏమి తీసుకొచ్చి పెట్టట్లేదు. డబ్బులు ఉన్న వాళ్ళు, ఎఫర్ట్ చేసిన వాళ్ళు ఉంటున్నారు. ఇట్లాంటి ఫ్యామిలీలో ఒక 300 ఫ్యామిలీలని నేను సస్టైన్ చేయగలుగుతాను అంటే అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాను. ఒక అంశాన్ని బేస్ చేసుకొని 300 ఫ్యామిలీస్ని నేను హ్యాండిల్ చేయాలంటే అసలు చాలా కష్టమవుతుంది. కానీ అదంతా ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, నా దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, కొంతమందికి ఫ్రీగా ఇస్తున్నాడు అంటే వీళ్ళ దగ్గర ఏమీ లేదు. ఉన్నప్పుడు ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు అది కూడా మెడిసిన్ కి ఖర్చు అవుతుంది కాబట్టి ఖర్చు అవుతుంది. తయారు చేయాలంటే మీకేం ఫ్రీగా రాదు. అసలు అవన్నీ జరగవు కదా. ఇంకోటి అవసరం ఎవరికి ఉందనేది మాకు తెలిసిపోతుంది. కోరుకున్న ప్రతి ఒక్కరికి మనం ఇవ్వాలంటే ఇవ్వలేము కదా. అసలు దాన్ని ఈ సమాజం అర్థం చేసుకోవట్లేదు. ఒక్కొక్కసారి అయితే నన్ను ఈ కోణంలో తప్పు పడుతున్నప్పుడు, బాబు మీకు అర్థమవుతుందో అర్థం కాదా, మీరు నా మీద వాదనలు వేసుకోవడానికి ఉండొద్దు, జస్ట్ రిక్వెస్ట్ మేనర్లో ఉంటే పర్వాలేదు. ఒక్కోసారి పరిస్థితులు మారుతాయి, ఎంత గొప్పలకైనా పరిస్థితులు మారుతాయి. మేము చేయగలిగే వరకు మేము అసలు నేను ఎవరిని ఫోర్స్ చేయను కూడా. అసలు నా ఆఫీస్ బోర్డు ఉండదు, వచ్చేవాడు ప్రతి ఒక్కరు ఏం సార్ బోర్డు బెటర్ అంటారు. మొత్తం ఎవరు పడితే వాళ్ళు నా దగ్గరకు రావద్దు, అత్యవసరమైన వాళ్ళు నా దగ్గరికి రావాలి అనే పాయింట్లో ఉంటాను నేను. ఇంకోటి ఏంటంటే చేసేది మనం టేకప్ చేస్తే ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతాం, ఎంతో కొంత భరోసా ఉంటేనే మనం టేకప్ చేయాలి, లేకపోతే టేకప్ చేయకూడదు. ఎందుకంటే ఒక లేనిపోని వాళ్ళలో వాటిని ఒక ఆశలోకి ముందుకు తీసుకుపోయేది అవన్నీ నాకు అనిపించదు. ఎందుకంటే ఇది ఎందుకో నన్ను ఈ కోణం వైపు ఈ రూట్ వైపు నన్ను ప్రకృతి మళ్ళిచ్చింది. చేసినంత వరకు చేయడం అంతేలేండి, మీకు చేతనైనంత సాయం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు దాకా వీలైనంత మందిని బ్రతికించాలి. అస్సలు అది అబ్నార్మల్. దీని వెనక ఎవ్రీ పేషెంట్ కి ఇండైరెక్ట్ గా కృషి అయితే పరిచయం చేసిన అదైతే నీకు ఖచ్చితంగా ఉంటుంది అది. ఎందుకంటే నన్ను పరిచయం చేసినావు, నువ్వు నన్ను పరిచయం చేయలేకపోతే అసలు ప్రపంచానికి నేను తెలిసేటోడిని కాదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలిసేటోడిని కాదు, వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో నా రీసెర్చ్ అంతా తెలిసి ఉండేది. కానీ ఇది అన్నీ ఇప్పుడు ఒక సామాజిక అంశాన్ని బేస్ చేసుకుంటూ కూడా ఈ సబ్జెక్టును ముందుకు తీసుకుపోవడానికి చాలా గొప్ప విషయాలు ఏమవుతాయి. ఇంకోటి ఏంటంటే నాకున్న లైసెన్స్లన్నీ కూడా నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నామా. ఇందాక మీరు అడిగారు కదా, ఇవన్నీ వచ్చేసి ఫుడ్ కి సంబంధించినటువంటి నేను ఏ పదార్థాలు వాడుతున్నామో అన్ని లైసెన్సులు, కాంపౌండ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఇంకోటి ఆయిల్స్ కు సంబంధించి కూడా పూర్తి లైసెన్స్లు, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఇది లైసెన్స్లు. ఇంకోటి ఆయిల్స్ కి సంబంధించిన లైసెన్స్లు ఉన్నాయి. నేను ఏ ప్రోడక్ట్ అయితే కాంపౌండ్ అయితే వాడతాను, ప్రతి కాంపౌండ్కి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కానీ వీటన్నిటికీ ఇది ఆయుష్కి సంబంధించి ప్రతిదీ ల్యాబొరేటరీ ప్రూఫ్స్ ఎవ్రీది అన్ని కూడా డిస్ప్లేలో మీరు ఈడేర్ అనేటప్పుడు చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అందరికీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలి. ఆల్టర్నేటివ్ మెడిసిన్ లేకపోతే న్యాచురల్ ట్రీట్మెంట్ అనేసరికి రకరకాల అపోహలు ఉన్నాయి. ఈ అపోహలన్నీ పటాపంచలు కావాలి. ఎందుకంటే మన ఇది ఒక గొప్ప అంశం, సామాజిక అంశం ఒకటి ప్రపంచవ్యాప్తంగా సైంటిఫిక్గా నేను ప్రూవ్ చేస్తున్నాను, ఇబ్బంది ఏం లేదు. ఎలాంటిది ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది, అక్కడ తీసుకుంటే తగ్గుతుందేమో అని హోప్ కోసం ట్రై చేస్తారు. వాళ్ళకి డౌట్ ఉండొద్దు, మిగతా సమాజానికి కూడా నేను చేస్తున్న వర్క్ మీద ఎలాంటి డౌట్లు ఉండొద్దు. దాన్ని క్లియర్ చేయడం కోసం ఇవాళ ఒక సూపర్ హీరోని మీ ద్వారా పరిచయం చేస్తున్నారు. ఈ అమ్మాయి కొన్ని కోట్ల మందికి ఒక ఉదాహరణ. అమ్మాయి కూడా కాదు, పాప, చిన్ని పాప 2 years బేబీ
ప్రపంచం మొత్తానికి ఒక ఎగ్జాంపుల్ గా నిలబడ్డది. చాలా గొప్ప విషయం ఇది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. చాలా మందికి ఇంకా మీరు సాయం చేయాలి. ఏ ఇబ్బందులు మీకు కలగకుండా అన్ని మీకు ఇంకా ఏమేమైతే రావాల్సి ఉందో పర్మిషన్స్ అవన్నీ కూడా వచ్చేయాలి. చాలా వరకు వచ్చేసినాయి కదా, ఇంకేదో 1-2 ఇంటర్నేషనల్ అప్రూవల్స్ ఏమంటున్నారు మీరు? ఇంటర్నేషనల్ నేను సబ్మిట్ చేయాలి. అంటే నేను వెళ్ళేది ఇంటర్నేషనల్ FDA అప్రూవల్స్ స్టాండర్డ్ కి సరిపోయే ల్యాబొరేటరీలో టెస్టులు జరుగుతున్నాయి. నేను ప్రపంచంలో ఎక్కడైనా కూడా నేను సబ్మిట్ చేయొచ్చు. ఆ స్థాయిలోనే వెళ్తున్నాను. ఎందుకంటే అందులో కూడా స్టాండర్డ్స్ ఉంటాయి. అంటే నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ అక్రిడేషన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ల్యాబొరేటరీ అప్రూవల్స్ ఉంటాయి, వాళ్ళ లైసెన్స్లు ఉంటాయి అనమాట. ప్రపంచ స్థాయికి ఉండే స్టాండర్డ్స్ వేరు, దేశానికి నేషనల్ వైడ్ ఉండే స్టాండర్డ్స్ వేరు. ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ లోనే వెళ్తున్నాము. ఎందుకంటే చేసే పని అర్థవంతంగానే చేద్దాము, ఇబ్బంది ఏముంది, స్ట్రాంగ్ గానే వెళ్ళాల్సిందే. ఎందుకంటే నన్ను ఎవరు రకరకాలుగా ఊహలలోకి వెళ్ళిపోతుంటారు. ఆ ఊహలకి నేను అవకాశం ఇవ్వదలుచుకోవట్లేదు. అనుమానాలకు కానీ లేకపోతే ఇంకా వేటికి కూడా నేను అవకాశం ఇవ్వదలుచుకోలేదు. చాలా సైంటిఫిక్గానే వెళ్తున్నాను, పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా వెళ్తున్నాను. రెగ్యులేటరీకి కానీ యాక్ట్లకు కానీ ఎవరికి ఎక్కడ ఇబ్బంది, భవిష్యత్తులో ఎక్కడ ఇబ్బంది వచ్చే విధంగా లేకుండానే వెళ్తున్నాను నేను. ఎందుకంటే సైంటిఫిక్గా ప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఒక పక్క ఈ డయాగ్నోసిస్, పేషెంట్లు డయాగ్నోసిస్ అయ్యేటప్పుడు పేషెంట్ తీసుకున్న తర్వాత డయాగ్నోసిస్ రిపోర్ట్స్లలో రిజల్ట్స్ ఉంటున్నాయి. ఇవన్నీ వాళ్ళు వాలంటరీగా తీసుకున్నాయి. ఇప్పుడు నాకు కావాల్సిన ఇవన్నీ వేరు. నేను అక్కడ లేదు కూడా అథెంటిక్గా వెళ్తున్నాను. నేను హై స్టాండర్డ్ లో వెళ్తున్నాను, ఇబ్బంది ఏం లేదు నాకు. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మళ్ళీ కలుద్దాం త్వరలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బై.